సో ఇప్పుడుండే కొంతమంది ఈ పేరెంట్స్‌ని ఇంట్లోంచి బయటకి గెంటేయడం, కేర్ చేయకపోవడం దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు నా వల్ల కాదు. నేను ఆ వీడియోస్ చూస్తాను. అసలు మనం ఈ స్టేజ్‌లో ఉన్నాము అంటేనే అది అమ్మ నాన్న వల్ల. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం అనేదే ఒక పెద్ద పాపంలా ఫీల్ అవుతా నేను. నేను కర్మలో చాలా నమ్ముతాను. నువ్వు ఏది చేస్తే నీకు అది ఖచ్చితంగా రిటర్న్ వస్తది. నువ్వు మంచి చెయ్యి, మంచి రిటర్న్ వస్తది. యూనివర్స్ మన థాట్స్ని వింటది. మనం మేనిఫెస్ట్ చేసేది కూడా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయాలి. నేను ఇది అవుతాను అని చేయాలి, అయిపోతుంది అని చేయాలి. అవుతుందా అని చేస్తే అవ్వదు. కర్మ అనేది చాలా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశా. ఒకరిని నువ్వు బాధ పెట్టావంటే దానికి 10 రెట్లు నువ్వు బాధపడతావు. 100% అనుభవించాను. నా సర్కిల్లో చూశాను, ఇంట్లో బంధువుల్లో అందరినీ చూశాను. ఒక్కరిని ఒక మాట అనడం చాలా ఆలోచించి అనాలి. ఈ నెగిటివిటీ, సోషల్ మీడియా ట్రోలింగ్ ఇది కూడా అంతే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫెక్ట్ అవ్వను, కానీ ఎందుకు ఒకరికి ఒక మాట అనడం అనవసరంగా. ఇప్పుడున్న ఈ జనరేషన్ నమ్ముతుందంటావా ప్రియా? ఏదైతే మనం చేస్తామో అది మనకు తిరిగి వస్తుందని. నమ్మట్లేదు. అసలు చాలా టాక్సిక్ గా ఉంది ఇప్పుడున్న జనరేషన్ మాత్రం. కానీ పోను పోను తగ్గుతుంది. జెన్జీస్ కొంచెం అలా లేరు. ఆ టాక్సిసిటీ అనేది తగ్గాలి.